హాయ్ అండి. సాటర్డే వచ్చింది అనుకోండి, ఇంట్లో ఖచ్చితంగా అయితే బజ్జీ ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజు తమలపాకు బజ్జీ అయితే చేశాను. ఇది చేయడం చాలా సింపుల్. బజ్జీ ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు అందులో కొంచెం గోధుమ పిండి, మైదా ఇష్టం ఉంటే వేసుకోండి. మైదా నేనైతే అస్సలు వేయను, నాకు మైదా అంటే అంత నచ్చదు. ఇంకా అది హెల్త్ కు కూడా అంత మంచిది కాదు. మైదా పిండి ఇంకా తప్పనిసరిగా అది లేకుంటే పని కాదు అంటేనే వేస్తాను, లేదనుకోండి అది అస్సలు వాడను అనమాట. తమలపాకు బజ్జీ చేసి మా ఆయనకి ఇస్తే ఇది ఏంటిదో చెప్పు అంటే పాలకూర బజ్జీ అని చెప్పాడనమాట. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా తిట్టుకుంటాడు లేదు. ఈ మధ్యనే చాలా దొరికిపోతున్నా, లేదనుకోండి అప్పుడు అస్సలు దొరికేదాన్ని కాదు. ఇంకా దోశ పిండిలో రాగులు వేసేదాన్ని, ఇలా వేరే వేరే ఐటమ్స్ వేసుకుంటూ ఇంకా ఆయనకు పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఇంకా దొరికిపోక తప్పదు. ఇంకా ఇంటికి వచ్చినాక అమ్మ నన్నే బోల్డా కొట్టేసావా అని అంటాడనమాట. ఇంకా ఏం చేస్తామండి, అన్ని పెట్టినప్పుడు తింటే ఓకే, తినకుంటే ఇంకా మన ప్రయత్నాలు మనం అయితే చేయాలి కదా. ఎందుకంటే ఇంటి యజమాని మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కదా. ఉంటారు.